ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి డయాలసిస్ విభాగం టెక్నీషియన్ సుధాకర్ మృతికి న్యాయం చేయాలని బంధువులు ఎంఆర్పీఎస్ నాయకులు ధర్నాకు దిగారు. సూసైడ్ లెటర్లో కొందరు పేర్లు తొలగిస్తేనే ఫిర్యాదు తీసుకుంటామంటూ పోలీసులు చెబుతున్నారంటూ వాపోతున్నారు. కుటుంబ సభ్యులతో తహసీల్దార్ పోలీసులు చర్చలు జరుపుతున్నారు. తన చావుకి కారకులైన నలుగురు వ్యక్తుల పేర్లను సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు సుధాకర్. గతంలో ఒక రోగిపై దాడికి సంబంధించి తప్పుడు ఆరోపణలు రావడం, శేఖర్ అనే వ్యక్తి ఫోన్ ద్వారా వేధింపులకు గురి చేయడమే సుధాకర్ మృతికి కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. లేనిపోని కేసులు పెట్టి వేధించడంతోనే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. ట్రాన్స్ఫర్ వచ్చామండి. ఇంతకు ముందు 5 years ఇక్కడ చేశారు. ఇంతకు ముందు ఇతని మీద ఒక కేసు పెట్టారండి. కేసు పెట్టిన తర్వాత ఎవరో ఫోన్ చేసి అబ్బాయి నువ్వురా నీ గొడవ ఏంటో తీర్చుకుందాం అన్నారండి. అంటే నేనేం చేశానని చెప్పేసి మీరు రమ్మంటున్నారు, మాట్లాడేది మీరు రండి అన్నారండి. అన్నాక అతను అన్న వ్యక్తి ఎవరో ఆనంద్ శేఖర్ ఎవరోనండి అతను వీడు పిలిస్తే రాలేదని చెప్పేసి అతను కక్ష కట్టి వెనకాలండి ఇదంతా నడిపిస్తున్నారండి. మాకు తెలిసిందైతే అదే. తర్వాత పేషెంట్ ని ఒకవేళ తన్నాడే అనుకోండి, పేషెంట్ ని ఇతను కలిసి రాజీ పడితే సరిపోతుందండి. దీనికోసం ప్రాణాల మీదకి తెచ్చుకున్నంత ఇదిగా ఆ అబ్బాయిని సాధించొచ్చండి. పోలీసులు సెట్ చేశారండి, కాంప్రమైజ్ చేశారండి, హాస్పిటల్ స్టాఫ్ కాంప్రమైజ్ చేశారండి. అయినా సరే ఈ అబ్బాయి ఇక్కడ ఉండడానికి వీలేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి చచ్చిపోవాలి అని చెప్పేసి పంతం కట్టారండి. ఆ అబ్బాయి నోట్ల మాట బయటకు రాదండి. ఎవరు కొట్టినా తిట్టినా సరే అబ్బాయి తుడుచుకుని వెళ్ళిపోతాడు తప్ప గొడవ పెట్టుకునే మనిషి కాదండి. నేను వచ్చానండి రెండోసారి. ఈ అబ్బాయి మీద ముందు ఆనంద్ శేఖర్ గారు రమ్మన్నప్పుడు రాలేదని చెప్పేసి అమ్మాయిని గిల్లినట్టు మిస్బిహేవ్ చేసినట్టు ఈ అబ్బాయి మీద కేసులు పెట్టారండి. అయితే అవన్నీ కాదని చెప్పేసి అది కోర్టుకు వెళ్ళిందండి. ఈ అబ్బాయి ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పి ట్రాన్స్ఫర్ చేస్తారండి. అవనగడ్డ ట్రాన్స్ఫర్ చేశాక 2 ఏళ్ళు అనుకుంటా అండి గుండి. తర్వాత మళ్ళీ ఇక్కడికి రీసెంట్ గా వచ్చారండి. 3 నెలలు 4 నెలలు అవుతుందండి. మళ్ళీ ఈ అబ్బాయి ఇక్కడికి వచ్చాడని చెప్పేసి కక్ష సాధింపుగా నన్ను తన్నాడు అని చెప్పి కేసు పెట్టి తర్వాత మందులు అమ్మేసుకుంటున్నారు. ఇంకా ఏంటో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 3 నెలల నుంచి కేసులు ఒకదాని తర్వాత ఒకటి పెడుతూనే ఉన్నారండి. స్టాఫ్ అందరూ కూడా కాంప్రమైజ్ చేయడానికి చేశారండి. పెద్ద విషయం కాదు, కాంప్రమైజ్ అవుతాడంటే అసలు గొడవలేదండి. రెండోసారి నేను వచ్చానండి. ఇది పెద్ద విషయం కాదు, మీరు కావాలని చేస్తున్నారు అని చెప్పేసి అన్నామండి. కలెక్టర్ గారు దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు ఏం డ్యూటీ చేయడానికి వీల్లేదని చెప్పి అన్నారంట. అంటే వీడు చాలా బాధపడిపోయి ఏడ్చాడండి. పండగ మా పిల్లలు వచ్చారండి. వస్తే నువ్వు అధైర్య పడకు, కలెక్టర్ గారి దగ్గరికి నేను నీ భార్య వెళ్ళి అడుగుతాము. ఇప్పుడు ఒక అనామకుడిని అలాగ ఉద్యోగం నుంచి తీయడం కరెక్ట్ కాదు, ఇది ఎంక్వైరీ చేయాలి కదా, ఎంక్వైరీ చేసి అప్పుడు కలెక్టర్ గారి డిసిషన్ కు వదిలేయచ్చు, నువ్వు అసలు బాధపడొద్దు, వెళ్దామని చెప్పేసి రేపు సోమవారం వెళ్దామని చెప్పేసి అనుకుని నచ్చ చెప్పామండి. నా భర్త పేరు సుధాకర్. నిన్న సాయంత్రం 4:30 టైంకి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయారని తెలిసింది. ఇంతకు ముందు అవనిగడ్డ ముందు ఇక్కడ పేషెంట్ అటెండర్ వాళ్ళ ఇక్కడ చేసే ఆయమ్మతో చిన్న అఫైర్ ఉందని చెప్పి ఆయన మాట్లాడినందుకు వాళ్ళ కక్ష సాధింపుగా ఒక లాయర్ని పెట్టుకొని ఇక్కడ సెటిల్మెంట్ కోసం బెదిరించి పంపించేశారు, ట్రాన్స్ఫర్ ఇచ్చి పంపించేశారు. మళ్ళీ 2 years తర్వాత ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే పేషెంట్తో గొడవ జరిగింది. మా ఆయన్ని కాలుతో తన్నారు, మీడియాకి ఫోన్ చేసి చాలా పెద్ద గొడవ చేశారు. ఆయన ఎలాంటి కొట్టడం కానీ ఏం చేయలేదు. అయినా కూడా చాలా గొడవ చేసి తనని అవమానించారు, హాస్పిటల్ నుంచి పంపించేశారు. తర్వాత ఇంకా కంటిన్యూస్గా అతను కలెక్టర్ దగ్గరికి అటెండర్ వెళ్ళి కంప్లైంట్స్ ఇస్తూనే ఉన్నారు. ఎంత చేసినా కూడా అక్కడి నుంచి మాకు ఎలాంటి సపోర్ట్ కానీ ఎలాంటి న్యాయం జరగలేదు. సో దానికి ఆయన మనస్తాపానికి గురి ఇలాంటిది చేశారు. సెటిల్ మాట్లాడాలి మధ్యాహ్నము అని చెప్పి ఆయన బండి మీద ఒక్కరే వచ్చేసారు.
సెటిల్మెంట్ ఎవరు మాట్లాడేది? అది ఎవరని నాకేం చెప్పలేదండి. మాట్లాడే పని ఉంది అని చెప్పారు. మరి అందులో పేర్లు రాశాడు ఒక నలుగురు, వాళ్ళు ఎవరని తెలుసా మీకు? తెలుసండి. పేర్లు రాసిన వాళ్ళు అజయ్ అండి, ఆనంద్ శేఖర్ అండి, ఇప్పుడు లాయర్ కోసం చెప్పాను కదా ఆయన, అండ్ కేసు పెట్టిన ఆవిడ కరుణ్ కుమారి అండి, ఇంకొకటి పేషెంటే వీర్రాఘవ్ అండి. ఇక జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి డయాలసిస్ విభాగం టెక్నీషియన్ సుధాకర్ మృతికి బంధువులు అటు ఎంఆర్పీఎస్ నాయకులంతా కూడా న్యాయం చేయాలంటూ కోరుతున్నారు. పూర్తి వివరాలు ఓ ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, అసలు సుధాకర్ మృతికి సంబంధించి శేఖర్ కి ఏంటి సంబంధము, అసలు ఏం జరిగింది, బంధువులు ఏంటి, వాళ్ళ ఆరోపణలు ఏంటి? రేఖ, జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్లో పీపీపీ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి అపోలో సెంటర్లో డయాలసిస్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి ముప్పిడి సుధాకర్ నిన్న మధ్యాహ్నం హాస్పిటల్ వాటర్ ప్లాంట్ లో ఉరివేసుకుని హఠాత్తుగా ఆయన చనిపోవడం జరిగింది. కొద్దిసేపటి తర్వాత అక్కడికి వెళ్ళినటువంటి ఆసుపత్రి చెందినటువంటి సిబ్బంది చూసి వెంటనే పోలీసులకి సమాచారం అందించారు. అయితే డయాలసిస్ విభాగంలో పనిచేస్తున్న ముప్పిడి సుధాకర్ ఇప్పుడు బయట పెట్టినటువంటి అతను చివరిగా రాసినటువంటి సూసైడ్ లెటర్ తో పలు అనుమానాలు అయితే ఆయన మృతిపై వ్యక్తం అవుతున్న పరిస్థితి. డయాలసిస్ సెంటర్ లో ఎంతో నిబద్ధతతో ఆయన పనిచేస్తున్నా కూడా కావాలనే కొంతమంది వ్యక్తులు సుధాకర్ ని టార్గెట్ చేశారు. సుధాకర్ పని చేసుకునేందుకు అవకాశం లేకుండా వరుస కంప్లైంట్లు పెట్టి విచారణల పేరుతో వేధించారు అంటూ కూడా సుధాకర్ బంధువులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ సుధాకర్ మృతదేహం జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. పోస్ట్ మార్టం కి ఇంకా చేయించకుండా బంధువులంతా కూడా సుధాకర్ మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. జంగారెడ్డిగూడలో కొంత వారు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితులు ఉన్నాయి. పోలీసులు కొంత నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా కూడా సుధాకర్ బంధువులు ఉన్నతాధికారుల మీద కేసులు నమోదు చేయాలి, వారి పేర్లను కూడా ఇంక్లూడ్ చేయాలంటూ కూడా కొంత వారు ఆగ్రహంతో మాట్లాడుతూ పోలీసుల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. సుధాకర్ మృతికి కారణమైన ప్రతి ఒక్కరిని కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చాలంటూ కూడా సుధాకర్ బంధువులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే ముప్పిడి సుధాకర్ కి సంబంధించి ఆయన డయాలసిస్ విభాగంలో పనిచేసేటప్పుడు 2023లో అక్కడ అందులో పనిచేసేటువంటి ఒక మహిళకు అట్లాగే అక్కడికి వచ్చినటువంటి అజయ్ బాబు అనే వ్యక్తికి మధ్య కొంత ఘర్షణ జరిగింది. వారు సుధాకర్ ని ఇబ్బంది పెట్టే విధంగా ఒక తప్పుడు ఫిర్యాదు చేశారు అంటూ కూడా సూసైడ్ లెటర్ లో సుధాకర్ పేర్కొన్నాడు. దాన్ని బేస్ చేసుకుని సుధాకర్ ని జంగారెడ్డిగూడెం అపోలో సెంటర్ డయాలసిస్ సెంటర్ నుండి అవినిగడ్డ డయాలసిస్ సెంటర్ కి పలు వివాదాల నేపథ్యంలో ఆయన్ని అవినిగడ్డ ట్రాన్స్ఫర్ చేశారు. సెప్టెంబర్ 2025 వరకు కూడా ఆయన అక్కడే పనిచేసుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి ఈ కేసు విషయంలో రాజీకి రమ్మని కొంతమంది వ్యక్తులు ఒత్తిడి చేశారు. తను ఏం తప్పు చేయకపోయినా కూడా కొంతవారు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేశారు. ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తా ఉంటూ బెదిరించారు అంటూ కూడా ఆయన సూసైడ్ లెటర్ లో పేర్కొనడం జరిగింది. అవినిగడ్ నుండి ఆయన 2025 సెప్టెంబర్ నెలకి ఆయన మరలా జంగారెడ్డిగూడెం అపోలో డయాలసిస్ సెంటర్ కు వచ్చేసారు. అక్కడ ఆయన ఉద్యోగం చేస్తుండగా మరలా కావాలనే కుట్ర పన్ని ఒక పేషెంట్ తో కంప్లైంట్లు ఇప్పించారు కావాలనే కొంతమంది వ్యక్తులు అంటూ కూడా మొత్తం 4 పేర్లను ఆయన సూసైడ్ లెటర్ లో ప్రస్తావించడం జరిగింది. అజయ్ బాబు, వీర్రాఘవులు, ఆనంద్, కరుణ్ కుమారి అంటూ కూడా 4 పేర్లను ఆయన ప్రస్తావిస్తూ వీళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే 2025 సెప్టెంబర్ లో డయాలసిస్ సెంటర్ లో పేషెంట్ కాలు మీద కాలు వేసుకున్నాడంటూ ఈ చనిపోయిన ముప్పిడి సుధాకర్ కొంత అతని మీద కాలు మీద కుట్టాడని పేషెంట్ బంధువులు అక్కడ గొడవ చేశారు. ముప్పిడి సుధాకర్ పై కొంత ఘర్షణకి దిగారు. ఆయన మీద దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఆసుపత్రి సిబ్బంది కొంత అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు ఎవరైతే పేషెంట్ తాలూకా వ్యక్తులు ఉన్నారో అటెండెన్స్ బంధువులు వారు కొద్దిసేపు నిరసన చేసి హాస్పిటల్ సూపరింటెండెంట్ తో పాటుగా జిల్లా కలెక్టర్ కి, డిసిహెచ్ఎస్ కి ముప్పిడి సుధాకర్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పేషెంట్ ని డయాలసిస్ పేషెంట్ మీద అతను కొట్టాడంటూ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్ గానే చేశారు. కావాలనే తను మొదటి నుండి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారే మరలా ఈ పేషెంట్ బంధువులతో కలిసి తను దాడి చేయకపోయినా తను రెచ్చగొట్టే విధంగా చేసి ఆ తర్వాత మరలా తన మీద మరలా జిల్లా కలెక్టర్ కు పీజీఆర్ఎస్ లో వరుస కంప్లైంట్లు ఇచ్చారు. దానివల్ల తను ఎంతో మానసిక వేదనకు గురయ్యానంటూ కూడా ముప్పిడి సుధాకర్ సూసైడ్ లెటర్ లో పేర్కోవడం జరిగింది. ఎక్కడైనా బయట చనిపోతే పోలీసులు గాని లేకపోతే జిల్లా ఉన్నతాధికారులు కేసును కొంత రాజీ చేస్తారు, క్లోజ్ చేసే
ప్రయత్నంలో ఉంటారు. అందుకని చెప్పి ఎక్కడ బయట కాకుండా, ఇంట్లో కాకుండా హాస్పిటల్‌లో ఏదైతే వాటర్ ప్లాంట్ ఉందో ఆ హాస్పిటల్ ప్రాంగణంలోనే తాను సూసైడ్ చేసుకున్నట్లుగా ముప్పిడి సుధాకర్ సూసైడ్ లెటర్‌లో చెప్పాడు. తన చావుకి న్యాయం జరగాలంటే తనను ఇబ్బంది పెట్టిన అందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి. వారు నా మీద ఫిర్యాదు చేసినప్పుడు ఏ విధంగా అయితే విచారణ చేశారో అట్లాగే నేను కూడా అంటే చనిపోయిన ముప్పిడి సుధాకర్ కూడా ఫిర్యాదు చేసినప్పుడు పూర్తి స్థాయిలో విచారణ జరగాలి కదా అంటూ కూడా సుధాకర్ అందులో పేర్కొన్నాడు. కేవలం పేషెంట్లు బంధువులు ఒకరో ఇద్దరు ఇచ్చిన ఫిర్యాదులతో తనని ఏ విధంగా ట్రాన్స్ఫర్లు చేస్తారు, ఏ విధంగా నోటీసులు ఇస్తారంటూ కూడా ముప్పిడి సుధాకర్ సూసైడ్ లెటర్ లో పేర్కొనడం జరిగింది. 4 ఏళ్ల క్రితం ముప్పిడి సుధాకర్ వివాహం అయింది. ఇంకా ఆయనకి పిల్లలు లేరు. కానీ దానికి సంబంధించి ఆయన అంటే ఉద్యోగంలో తీవ్ర ఒత్తిడికి లోనవడంతో పాటుగా ఉద్యోగానికి సంబంధించి ఆసుపత్రిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు బయట వ్యక్తులతో కలిసి బ్లాక్మెయిల్ పాల్పడడం కానీ లేకపోతే అతను విధి నిర్వహణలో సరిగా పనులు చేసుకోకుండా అడ్డుకోవటం, ఏ పని చేసినా కూడా ఏం చేసినా కూడా తనని కొంత వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ప్రతి పనిలో తప్పులు చూపిస్తూ పీజీఆర్ఎస్ లో వరుస కంప్లైంట్లు ఇస్తున్నారు. దాంతో ఉన్నతాధికారులు సైతం ఆ కంప్లైంట్లు బేస్ చేసుకుని కొంత ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితులు కూడా కల్పిస్తున్నారు అంటూ కూడా ముప్పిడి సుధాకర్ అయితే సూసైడ్ లెటర్ లో చెప్పడం అయితే జరిగింది. రైట్ సాగర్, అయితే మరి సుధాకర్ గురించి సహ ఉద్యోగులు ఏమంటున్నారు అంటే తన ప్రవర్తన ఎలా ఉండేది అంటున్నారు. అలానే ఇలాంటిది ఏదైనా గతంలో కూడా జరిగింది అని తోటి ఉద్యోగులు ఎవరైనా చెప్తున్నారా? అయితే సుధాకర్కి సంబంధించి అతను కొంత సౌమ్యంగానే ఉంటాడు. కాకపోతే అతనికి గతంలో 2023 అపోలో డయాలసిస్ సెంటర్ లో జరిగినటువంటి చిన్న ఇబ్బందితోనే ఆ ఘర్షణ మొదలైంది. ఆ కేసు విషయంలో అతను సరిగా రాజీకి వెళ్ళకపోవటం, అవతల వ్యక్తులు పిలిచినా అతను స్పందించకపోవటం, దాంతో వారు కొంత కక్షపూరితంగా సుధాకర్ ఏ పని చేసినా కూడా ప్రతి పనిలో అడ్డు తగిలే విధంగా లేకపోతే ప్రతి విషయాన్ని కూడా భూతత్వంలో చూపిస్తూ ఉన్నతాధికారులకు వారు ఫిర్యాదులు చేయడం, వరుస ఫిర్యాదుల నేపథ్యంలో అతన్ని అవినిగడ్డికి ట్రాన్స్ఫర్ చేయడం, మరలా అతను కొంతకాలం పనిచేసిన తర్వాత మరలా జంగారెడ్డిగూడెం అపోలో సెంటర్ కు వచ్చిన తర్వాత కూడా ఈ పేషెంట్ పై దాడి చేశాడు అనే కారణాన్ని చూపించి మరలా పీజీఆర్ఎస్ లోను డిసిహెచ్ఎస్ లో కి కంప్లైంట్లు ఇచ్చారు. దానివల్ల తాను ఎంతో మనోవేదన గురైన అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానంటూ కూడా అతను సూసైడ్ లెటర్ లో పూర్తి స్థాయిలో పేర్కొన్నాడు. అయితే సూసైడ్ లెటర్ బేస్ చేసుకున్న పోలీసులు అయితే అనుమానాస్పద మృతిగా కేసు అయితే నమోదు చేశారు. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నారు. ఆ పోస్ట్ మార్టం కి సంబంధించి ప్రక్రియ పూర్తవ్వాల్సిన నేపథ్యంలో బంధువులు ఇంక్వెస్ట్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. బంధువుల సమాచారాన్ని పూర్తి స్థాయిలో తీసుకుని రక్త సంబంధికుల నుండి వివరాలు తీసుకుంటారు కాబట్టి ఇంక్వెస్ట్ రిపోర్ట్ లో. కానీ దానికి సుధాకర్ బంధువులు ఎవరు సహకరించకపోవటం, సుధాకర్ మృతికి కారకులైన వారందరినీ వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి ఉన్నతాధికారులు ఎవరైతే సరిగా వన్ సైడ్ విచారణ చేసి అతన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేశారో వారి పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో పెట్టాలంటూ కూడా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అక్కడ రాస్తారోకో చేసి జంగారెడ్డిగూడెం హాస్పిటల్ బయట కొంత నిరసన చెప్తున్న పోలీసులు అయితే నచ్చ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొంత బంధువులకి నచ్చ చెప్పే ప్రయత్నం. మరి పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేసి బాధితులకి న్యాయం చేస్తామని అయితే హామీ ఇచ్చే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. డాక్టర్ జిఎన్ సాయిబాబా, ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా ఫాలోవర్ని మానవ హక్కులకు సంబంధించినటువంటి సేవల్లో నేను ఎక్కువ పాల్గొంటాను. నాకు రాత్రి ఈ విషయం తెలిసి రాత్రి వచ్చాను. ఇది నా ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి నాకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ విషయం నాకు 3 నెలల మట్టి నుంచి నాకు చెప్పడం జరిగింది. దాని మీద నాకు తెలిసి అయ్యో అని చెప్పేసి వస్తే ఇక్కడ ఎస్ఐ గారు గట్ట మరి వీళ్ళందరూ వచ్చారు. రాత్రి మరి మార్చురీకి తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ స్థానిక పరిస్థితులు మరి జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉంది లేకపోతే ఇక్కడ పోలీస్ శాఖ పనితీరు ఏంటో నాకు అర్థం లేదు. ఎందుకంటే మార్చురీలో ఆల్రెడీ 10 రోజుల క్రితం పెట్టిన బాడీ ఉందో మహిళదంట. అక్కడ చెప్తున్నారు ఎవరిదని అడిగితే అక్కడ మరి మార్చురీ పెట్టారు. రాత్రి ఈ ఉదయం కంప్లైంట్ రాత్రి ఇమ్మన్నారు. అందరూ పెద్దలందరూ వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు వీళ్ళు లీగల్గా ఇవన్నీ ఆలోచించి దాంట్లో ఉన్న యథార్థం అతను రాసిన సారాంశాన్ని బట్టి దాంట్లో ఈ కలెక్టర్ గారు కానీ ఈ వైద్య అధికారులు కానీ జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ వైద్య అధికారులు కానీ మరి అదే అపోలో మరి డయాలసిస్ డిపార్ట్మెంట్ మేనేజర్ కానీ వాళ్ళ బాధితుడుగా అతను మరి దాంట్లో మాకు తెలిసింది. దాని చేత వారి పేర్లు కూడా కలిపి కంప్లైంట్లో అదే రకంగా ఒక 5 పేర్లు అతను మరి రాయటం జరిగింది. ఆ పేర్లు కూడా మరి మా దాంట్లో మేము సూసైడ్ లెటర్లో చూసాం. సూసైడ్ లెటర్ కూడా
ఆ సెల్ ఫోన్ కూడా పోలీసు వారు స్వాధీనం చేసుకున్నారు రాత్రే.